ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ మా హోసన్నా మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. ఈ పూట పరిశుద్ధ గ్రంథంలో నుంచి భక్తుడైన యాకోబు రాసిన పత్రికలోని కొన్ని విషయాలు మనం ధ్యానిద్దాము. ప్రాముఖ్యంగా 5వ అధ్యాయం 9వ వాక్యాన్ని నేను చదువుతున్నాను, జాగ్రత్తగా మీరు ఆలకించండి. సహోదరులారా, మీరు తీర్పు పొందకుండా నిమిత్తము ఒకని మీద ఒకడు సణగుకుడి. ఇదిగో న్యాయాధిపతి వాకిట నిలిచియున్నాడు. ప్రియులారా, ఈ వాక్య భాగంలో మన ప్రభువు ఒక న్యాయాధిపతి, ఆయన వాకిట నిలిచి ఉన్నాడు అనే మాట మనం గమనించినప్పుడు ఆయన ఎంతో దూరాన లేడు, ఆయన సమీపముగా ఉన్నాడు. వాకిట నిలిచి ఉన్నాడు అని అంటే ఆయనకు మనకు ఎంత దూరం ఉంటుంది? ఒక అడుగు వేస్తే ఆయన లోపలికి వస్తాడు, లేదా మనము ఒక అడుగు వేస్తే మనం బయటికి వెళుతాం. ఒక్క అడుగు దూరంలో ఆయన మనకు అంత సమీపముగా ఉన్నాడు గనుక ఈ దైవజనుడైనటువంటి భక్తుడైన యాకోబు కొన్ని జాగ్రత్తలు చెప్తూ ఆయన ఎదుట మనం ఎలాంటి వారమై ఉండాలి అనేది స్పష్టంగా ఆయన వివరించాడు ఈ పత్రికలో, ప్రాముఖ్యంగా ఈ 5వ అధ్యాయంలో. ఆయన ఎక్కడో ఉన్నాడు అని అంటే మనం నిమ్మళంగా ఉండవచ్చు, కానీ వాకిట ఉన్నాడు అన్నప్పుడు మనం చాలా జాగరూకులం కావాలి, జాగ్రత్త పడాలి. ప్రాముఖ్యంగా ఇక్కడ ఒక 3 వ్యక్తుల్ని దైవజనుడు ప్రత్యక్షపరుస్తున్నాడు, తెలియపరుస్తున్నాడు. ఆయన వాకిటే ఉన్నాడు గనుక ఎలాంటి వారమై మనం ఉండాలి అనంటే ఇక్కడ 7వ వాక్యంలో ఒక చక్కటి మాట, సహోదరులారా, ప్రభువు రాకడ వరకు ఓపిక కలిగి ఉండుడి. చూడుడి, వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడు వరకు విలువైన భూఫలము నిమిత్తము ఓపికతో కాచుకొనుచు దాని కొరకు కనిపెట్టును కదా. ప్రియులారా, చూడండి, ఇక్కడ ఒక వ్యవసాయకుడిని తెలియపరుస్తున్నాడు, ఒక వ్యవసాయకుడిని గురించి చెప్తున్నాడు. ఒక వ్యవసాయకుడు తొలకరి వర్షం కడవరి వర్షం కొరకు కనిపెట్టుకుని ఉండి విలువైన భూఫలము కొరకు అతడు వేచి చూస్తాడు కదరా, ఎదురు చూస్తాడు కదా. అంటే ఒక వ్యవసాయకుడిని పోలిన బ్రతుకు మనం కలిగి ఉండాలండి. ఒక విలువైన భూఫలము కొరకు అతడు శ్రమ పడుతాడు, కష్టపడతాడు, నడుము వచ్చి పనిచేస్తాడు, కలలు కంటాడు. మరి అలాగే మనము కూడా విలువైనటువంటి భూఫలము అంటే విలువైన శ్రేష్టమైన దేవుడు బహుమానము కొరకై మనం ఎలా ఉండాలి, మనం ఎలా బ్రతకాలి, ఎలాంటి జీవితం మనం కలిగి ఉండాలి. కేవలం ఒక వ్యవసాయకుడైన వ్యక్తి విలువైన భూఫలము కొరకు అంత శ్రమిస్తాడే, అంత కష్టపడతాడు, కలలు కంటాడే. మరి మనం దేవుడిచ్చు బహుమానాన్ని పొందుకోవాలనుకున్నప్పుడు, ఆయన చేతుల మీదుగా ఒక ఆశీర్వాదకరమైన శ్రేష్టమైన బహుమానాన్ని మనం అందుకోవాలి అనుకున్నప్పుడు మనం ఎంత నిరీక్షణతో ఎదురు చూడాలి, వేచి చూడాలి, శ్రమపడాలి. ఇవన్నీ ఒక వ్యవసాయకునిలో ఉన్న లక్షణాలని మనం సరిపోల్చుకొని చూసుకోవాలి. ఈ రోజున కొంతమందిలో మనం గమనిస్తాం, ఈ అనుభవాలు కనిపించట్లేదు. ఆయన వాకిట నిలిచి ఉన్నాడు, ఆయన సమీపాన ఉన్నాడు గనక నేను ఇలాంటి ఒక వ్యవసాయకుని పోలిన జీవితాన్ని కలిగి ఆ తొలకరి కడవరి వర్షము వలన నేను ఒక దీవెనకరమైనటువంటి ఆశీర్వాదకరమైన బ్రతుకుని కలిగి ఆ ప్రతిఫలం కొరకు వేచి చూడాలన్న అనుభవాలు అరుదైపోతున్నాయి, కరువైపోతున్నాయి. నా ప్రియమైన సహోదరులారా, ఈ రోజున
కాస్త ఇబ్బంది కలిగినప్పుడు, శ్రమ కలిగినప్పుడు, ఆ శ్రమలో మనం అనుభవింప తగము అన్నట్లుగా మనం ప్రవర్తిస్తుంటాము. కష్టపడడానికి ఇష్టపడము, ఇబ్బందుల్లో నిలవడానికి మనస్కరించము. మనకు విశాలత కావాలి, మనకు ఘనతలు కావాలి, మనకు ఉన్నతమైన స్థానాలు కావాలి. మనం ఘనమైనటువంటి బ్రతుకులో అనేకులకు మనం ఘనతాస్పదంగా కనబడాలి. ఇదే కోరుకుంటాం. కానీ ఈ ఘనతాస్పదమైనటువంటి అనుభవాలకి పునాది ఏంటి? మనం ఒక శ్రమపడిన అనుభవాలలో, మనము కనిపెట్టే అనుభవాలలో, కాచుకున్న అనుభవాలలో, మన ప్రభు యొక్క ఆగమనమును కొరకై మనం వేచి చూడాలన్న కాంక్ష ఉండట్లేదు. అన్నీ త్వరితగతిలో జరిగిపోవాలి. మనం ఏది అడిగితే అది ప్రభు చేయాలి, ఏది ప్రార్థిస్తే అది ప్రభు అనుగ్రహించాలి. ప్రార్థన చేయించుకోవడానికన్నీ వరుసగా నిల్చొని ఉన్నారంట. అంతలో జనం ఎక్కువగా ఉన్నందువలన ఆ ముందు లైన్లో ఉన్న వాళ్ళకి ప్రార్థన చేసి పంపించేస్తే ఆ తర్వాత వెనకున్న వాళ్ళు ప్రార్థన చేయించుకుంటారు కదా అని యేసన్న గారు ఆ ముందున్న వాళ్ళకి ముందు ప్రార్థన చేస్తూ ఉంటే ఆ వెనక నిల్చున్న ఒక ఆమెని ఆ ప్రక్కనే నిల్చున్న ఆయన చెంప మీద పాళ్ళని కొట్టాడంటండి. వెంటనే యేసన్న గారు ఆమెని, ఎవరమ్మా ఆయన అంటే ఆమె బోరు నడుస్తూ మా ఆయనేనండి అనిందంట. మరేంటి కొడుతున్నాడు ఏంటి అట్లా అంటే, ఆయనకి త్వరగా మీరు ప్రార్థన చేయలేదని వెళ్ళిపోదాం పదా అంటున్నాడండి. నేనేమో ఇంతసేపు ఉన్నాం కదా, ఇంతమంది ఉన్నారు, పాపం ఆయనైనా ఏం చేస్తాడు, ఆ ముందున్న వాళ్ళకి ప్రార్థన చేసిన తర్వాత మనకు చేస్తాడు కదా అన్నానండి. దానికి కొడుతున్నాడండి. చూసారండి, వచ్చింది ప్రార్థన చేయించుకోవడానికి, వచ్చింది దేవుడు నన్ను ఆశీర్వదించాలి, ఆ ఆశీర్వాదాలు పొందుకోవడానికి దేవుని సేవకుడు ప్రార్థన చేయాలని. మరి వచ్చిన దానికి వాళ్ళు చేసే పనికి సంబంధం ఉందండి? ప్రార్థన చేయడం కాస్త ఆలస్యమైందంట, దానికి కోప్పడిపోతున్నాడు. ఆమె ఏడుస్తూ చెప్తుందట, మీరు త్వరగా ప్రార్థన చేయట్లేదని వెళ్ళిపోదాం అంటున్నాడండి. చూడండి, దేవుని ఆశీర్వాదాలకి ఓపిక కావాలి, కనిపెట్టాలి. మరి అబ్రహాము ఎన్ని సంవత్సరాలు కనిపెట్టాడు? పిలిచిన వెంటనే అనుగ్రహించేసి ఆశీర్వదించేసి ఆయన పేరు గొప్ప చేసేసి ఆకాశ నక్షత్రాల వల్ల ఆశీర్వదించి ఇక నా బాధ్యత అయిపోయింది అన్నాడా? ఈరోజు ఎక్కడ కనిపెడుతున్నామండి? మన మనసులో ఒక ఆలోచన రాగానే ఇక మనకు నిద్ర పట్టదు, ఆ పని అయిపోవాలి. ఇది దేవుని చిత్తమా కాదా, దేవుని ఆలోచన కాదా, మన ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయాలి, ఆయన సంకల్పాన్ని తెలుసుకోవాలి. ఇలాంటి ఓర్పు ఉండట్లేదండి. మనసులో ఒక ఆలోచన వచ్చింది, అది జరగాలి, నెరవేరిపోవాలి. ప్రార్థించాము, ప్రభు అనుగ్రహించేయాలి. ప్రభుని అడిగాం కనుక వెంటనే ప్రభు దిగి రావాలి, ఇలా అనుకుంటుంటాము. చాలా పొరపాటు. ఇక్కడ పరిశుద్ధులైనటువంటి యాకోబు చక్కని మాట చెబుతున్నాడు, మీరు వ్యవసాయకుని వలె ఉండాలి, కనిపెట్టి చూడాలి. ఆయన పాద సన్నిధిలో వేచి చూడండి. విలువైన భూఫలము కొరకు ఒక వ్యవసాయకుడు కనిపెట్టుకుని ఉన్నప్పుడు శ్రేష్టమైన బహుమానం కొరకు మనం కనిపెట్టుకుని ఉండలేకపోవడం ఏంటి? ఇది మనం నేర్చుకునవలసిన పాఠం. ఇక రెండవ విషయాన్ని ఇదే 5వ అధ్యాయంలో మనం గమనించినప్పుడు ఇక్కడ రెండవదిగా యోబును గూర్చి చెప్తున్నాడు. 11వ వాక్యాన్ని నేను చదువుతున్నానండి. సహించిన వారిని ధన్యులను కొనుచున్నాము కదా, మీరు యోబు యొక్క సహనమును గూర్చి వింటిరి. ఆయన ఎంతో జాలియు కనికరమును గలవాడని మీరు తెలుసుకొని ఉన్నారు. యోబు యొక్క సహనమును, ఆ సహించే మనస్సుని, ప్రియమైన దేవుని బిడ్డలారా, సహనమును గూర్చి యోబు ఎందుకు జ్ఞాపకం వచ్చాడు అంటే, సహించిన అనుభవాలలో యోబు ఎంతో ఉన్నతమైన స్థానం కలిగిన వాడండి. మనం కూడా సహిస్తాం, కానీ కొంతవరకే. ఆ తర్వాత మనం ఏమంటామంటే, నేను సహించలేను బాబోయ్, నేను సహించలేను, నా వల్ల కాదు, ఇక అటో ఇటు తేలిపోవాలి, ఇక దేవుడో జీవుడో తేలిపోవాలి, అంతేగాని నాకు అంత ఓపిక లేదు, నేను అంత సహించలేను, అంత నాకు ఓర్పు కూడా లేదు, ఇలాంటి మాటలు అంటూ ఉంటాము. కానీ యోబు గురించి మనం లేఖనాల్లో మనం చదువుతాం కదండి. ఎన్ని ఆయనకి ఎదురైనప్పటికీ కూడా సహించి భరించి, ఇది
ఒక ఉన్నతమైన ఆధ్యాత్మికమైన విలువ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదండి. అందరూ సహించలేరు, అందరూ భరించలేరు. ఎవరైతే దేవుని ఆత్మయందు స్థిరపరచబడిన వారై, ఆ దేవుని ఆత్మను కలిగిన వారై ఉంటారో, ఆ ఆత్మయందు ముద్రించబడిన వారై ఉంటారో, వాళ్ళు సహించగలుగుతారండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించి కూడా హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో మనం మాటలు చదువుతామండి. నేను చదువుతాను ఆ మాటలు, చూడండి. 12వ అధ్యాయంలో 2వ వాక్యం అండి. మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తవ్యం దాన్ని కొనసాగించువాడనైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానములను నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ప్రియులారా చూడండి, ఇక్కడ అవమానములను నిర్లక్ష్యపరిచి, అవమానం కలిగింది. ఆయన దేవాతి దేవుడు, సర్వశక్తి కలిగిన దేవుడు, పరాక్రమము కలిగిన దేవుడై ఉండి ఆయనను నిందించారు, ఆయనను వేధించారు. ఆయనకు కలిగిన హింసలలో, అవమానాలలో, ఇబ్బందులలో మనలో ఎవరికి కూడా అంత ఇబ్బంది, అలాంటి శ్రమ ఎవరికి కూడా వచ్చి ఉండవండి. కానీ ఎదుట ఉన్న ఆనందము కొరకై ఆయన అవమానములను నిర్లక్ష్య పెట్టాడంట, లెక్క చేయలేదు ఆయన. ఎందుకంటే నేను సహించాలి, సహించినప్పుడే నాకు ప్రతిఫలం కలుగుతుంది, వీటిని భరించాలి అని ఆయన తన ఎదుట ఉన్నటువంటి ఆ అవమానములను ఎప్పుడు కూడా లెక్క చేసి కృంగిపోలేదు. మనకు కొంచెం ఏదైనా నింద కానీ ఎలాంటి ఇబ్బందులు కానీ వచ్చినప్పుడు ఇక వాటినే తలంచుకొని కూర్చుంటాం, అన్నం నీళ్లు మానేస్తాం, నిద్రాహారాలు మానేస్తాం, ఇక నలుగురు కనబడినా వాళ్ళకి అదే చెప్పుకుంటాం. ఇక ఎప్పుడు మనసులో అదే ప్రతిధ్వనిస్తూ ఉంటాయి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాగైతే యోబు సహనమును గూర్చి చూడండి. యోబును గూర్చి మనం చదువుతాము, ఆయన జాలియు కనికరము గలవాడంట. వాస్తవంగా ఆయన ఏమనుకోవాలి, నేను ఎవరికి కీడు చేసిన వాడిని కాదే, అందరి మీద జాలి పడ్డవాడినే, అందరికీ గుప్పిలు విప్పి సహాయం చేసిన వాడినే, 10 మందికి పెట్టి పోషించిన వాడినే, కానీ ఎవరిని నేను ఇలాగ హింసించలేదే, ఎందుకు నాకు ఇలా జరిగింది, నాకంటూ ఇలా ఎందుకు జరగవలసి వచ్చింది అని ఆయన విమర్శ అడగాలి కదా. కానీ ఆయన ఎన్నడూ కూడా ఆ ధోరణికి వెళ్ళలేదండి, ఎన్నడూ కూడా అలాంటి మనస్తత్వం కలిగిన వాడు కాదండి. దేవుడు అంగీకరించాడు, దేవుని ఆజ్ఞ లేనిదే నాకు ఏది జరగదు. ఆయన అంగీకరించినప్పుడు నేను అనుభవించడంలో తప్పేంటి, ఆయన ఆజ్ఞ లేనిదే నాకు ఏది రాదు అన్నప్పుడు, ఆయన అనుగ్రహించి అంగీకరించినప్పుడు వాటిని సహించాలి కదా, భరించాలి కదా. నిజమే. అందుకే దేవుని దృష్టిలో నుంచి యోబు పోలేదు. దేవుని దృష్టిలో యోబు ఒక ఉన్నతమైన స్థానాన్ని సంపాదించుకున్నాడు, ఘనుడుగా ఎంచబడ్డాడు, 2 దీవెనకు పాత్రుడయ్యాడు. మరి మన పరిస్థితి ఎలా ఉంది? సహించగలుగుతున్నామా? మన ఎదుట ఏదైనా ఆపద వచ్చినప్పుడు, ఇబ్బందులు కలిగినప్పుడు వాటిని భరించగలిగి మన ప్రభువును స్తుతించగలుగుతున్నామా? మన ప్రశ్న వేసుకోవాలి. మనకు అంత ఇబ్బందులు లేకపోయినా చిన్నపాటివి, సులువైనవి, వాటిని కూడా మనం సహించలేకపోతే, దైవజనులు యేసన్న గారు ఆయన ఎప్పుడు అంటునేవాళ్ళు, సహించి భరించే కృపను మనం వేడుకోవాలి, కానీ మన ఎదుట ఉన్న పోరాటాలు తీసివేయమని ఎప్పుడు మనం కోరకూడదు, ప్రార్థించకూడదు అని చెప్తుండేవాళ్ళు. ఎలాంటి పరిస్థితి మన ఎదుట నిలిచినప్పటికీ, ప్రభువా నాకు సహించే కృపనివ్వు, సహించే కృపనివ్వు, భరించే కృపనివ్వమని మనం కోరుకోవాలి, ప్రార్థించాలి, శక్తిని పొందుకోవాలి. ఇక్కడ 3వ వ్యక్తి, ఈ 5వ అధ్యాయంలో 3వ అనుభవం ఏంటంటే ఏలియాను గురించి 17వ వాక్యంలో రాశాడండి. ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే, వర్షింపకున్నట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశం వర్షమిచ్చెను, భూమి తన ఫలమునిచ్చెను. పిల్లలు చూడండి, ఇక్కడ ఏలియాను ఎందుకొని ఆయన తెలియపరుస్తున్నాడు అని అంటే, వివరిస్తున్నాడు ఆయన గురించి అంటే, ఆయన మన వంటి స్వభావం కలిగిన వాడే అయినప్పటికీ ఆసక్తి కలిగి ప్రార్థన చేసిన వాడంట. నీతిమంతుని ప్రార్థన బహుబలము కలిగినదై ఉంటుందని ఈ వాక్యంలో వ్రాయబడి ఉందండి.
మరి ఆయన ప్రార్థన ఎలాంటిది అని అంటే, ఆయనేమి పరలోకం నుంచి ఊడిపడ్డవాడు కాదు, మనకంటే అతీతుడేమి కాదు, మనలాంటి స్వభావం కలిగిన వాడే. ఆయనకి కూడా భయం కలిగింది, ఆయనకి కూడా అలసట వచ్చింది, ఆయనకి కూడా కోపం వచ్చింది. ఇవన్నీ సర్వసాధారణమే. కానీ ఆయనలో మనం నేర్చుకునవలసింది ఆసక్తి కలిగి ప్రార్థన చేశాడు. ఆసక్తి కలిగి ప్రార్థన చేశాడు. అలాంటి ప్రార్థన అనుభవం, శాసించగలిగినటువంటి శక్తిని పొందుకునే ప్రార్థన అనుభవం. ఏదో నామకావాస్తికి ప్రార్థన చేయడం కాదు. భోజనం చేసేటప్పుడు, పడుకునేటప్పుడు, బయటకు వెళ్ళేటప్పుడు ఏదో చిన్న చిన్న ప్రార్థనలు ఉంటాయి కదండి, అలవాటైన ప్రార్థనలు, అవి కాదు. శాసించుటకు కావలసిన శక్తిని పొందుకునేంత ప్రార్థన. దేనినైనా మనం శాసించగలిగే ఆ శక్తి మనకు కావాలి. ప్రార్థన ద్వారా దాన్ని పొందుకోగలగాలి. అంత శక్తి కలిగినటువంటి ప్రార్థన అనుభవం ఈరోజున మనం కలిగి ఉన్నామా? ఆదివారం ఆరాధనకి వెళ్ళేదే కష్టం, ఇక ప్రార్థన చేయడం అనేది ఇంకెంత కష్టం మన వాళ్ళకి. నా ప్రియ సహోదరులను ఆలోచించండి. ప్రార్థనలో ఒక శక్తి మనకు కలుగుతుంది, ప్రార్థనలో మనకు బలము కలుగుతుంది. ఆ బలము ద్వారా మనం శాసించగలుగుతాము. మరి ఏలియా మన వంటి స్వభావం కలిగిన వాడే అయినప్పటికీ ఆయన సృష్టిని శాసించలేదా? యెహోషువ మన వంటి స్వభావం కలిగిన వాడే, సృష్టిని శాసించలేదా? మోషే శాసించలేదా? ఇవన్నీ మన ఎదుట నిలిచిన సత్యాలు. కానీ ఆ స్థితికి మనం చేరుకోలేకపోతున్నాం, ఆ స్థితికి మనం వెళ్ళలేకపోతున్నాం. ఆ ప్రార్థన ఆసక్తిని మన గుండెల్లో మనం అలవర్చుకోలేకపోతున్నాం. ముగ్గురు వ్యక్తుల్ని ఈ వాక్యంలో మనం ధ్యానిస్తూ వచ్చాము. వ్యవసాయకుడు, యోబు, ఏలియా. వారి వలె, వారి అనుభవాలలో మనం పాలిభాగస్తులమై మనం సిద్ధపడాలి. ఎందుకంటే ఆయన వాకిటి దగ్గరే ఉన్నాడు. మనకు ఆయనకి ఎంతో దూరం లేదు గనుక సిద్ధపడాలి. ఇలాంటి అనుభవాలు అలవర్చుకోవాలి. అలాంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. తలలోంచండి, చిన్న ప్రార్థన. జీవాధిపతి అయిన ప్రభువా, మీకు వందనాలు నాయనా. మా పితరుడు యాకోబు రాసిన మాటల్ని మేము ధ్యానించుకుంటూ వచ్చాము స్వామి. మీరు వాకిటి దగ్గర నిలిచి ఉన్నారు. మిమ్మల్ని మేము ఎలా ఎదుర్కోవాలి, ఎదుర్కొనుటకు ఎలా మేము సిద్ధపడాలి? ముగ్గురు వ్యక్తులు మా ఎదుటి పెట్టారు. వ్యవసాయకుని వలె, యోబు వలె నాయన, వ్యవసాయకుని వలె కాచుకొని ఉండే అనుభవం, యోబు వలె సహించే అనుభవం, ఏలియా వలె ప్రార్థన అనుభవం మేము కలిగి ఉండడానికి సహాయం చేయండి. మాకు మంచి వివేకమును, ఆలోచన ఇచ్చి, స్థైర్యమును, ధైర్యమును ఇచ్చి నడిపించి, కరుణా కటాక్షములతో, కృపాక్షేమాలతో నడిపించమని మమ్మల్ని మీకు అప్పగించుకుంటూ యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించి ఘనపరచునుగాక. ఈ దినమంత విశేషమైన కృప నా దేవుడు మీకు సమృద్ధిగా అనుగ్రహించుగాక. ఆమేన్. ప్రతి దినము ఈ అనుదిన కృపాను సందేశాల కొరకు, ఇంకా మరిన్ని ఆత్మ సంబంధమైన సందేశాల కొరకు ఈ మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పాస్టర్ రమేష్, కోసన్న మినిస్ట్రీస్.